మన భారతదేశంలో అతి పురాతనమైన దేవాలయాలు, జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలామంది సైంటిస్టులకి అర్థం కాని చాలా మహిమలున్న పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో టాప్ 10 మిస్టీరియస్ దేవాలయాల గురించి వీడియోలో డిస్కస్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీటిలో నెంబర్ 1 ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో దేవల్ బ్లాక్లో ఉండే లటూ దేవత టెంపుల్. ఈ టెంపుల్కి వచ్చే భక్తులు లోపలికి వెళ్లకుండా దాదాపు 30 అడుగుల దూరం నుండి పూజలు చేస్తారు. ఎందుకంటే ఈ టెంపుల్లో ఎవరన్నా సరే విగ్రహాన్ని చూస్తే గనక వాళ్ళ కళ్ళు పోయి శాశ్వతంగా గుడ్డివాళ్ళు అయిపోతారని చెప్పేసి ఇక్కడ ఉండేవాళ్ళ నమ్మకం. ఈ గుడిలోకి కేవలం ఒక పూజారికి మాత్రమే అనుమతి. అది కూడా పూజారి కళ్ళకు గంతలు కట్టుకుని లోపలికి వెళ్తారు. ఈ లటూ దేవత ఆలయంలో తలుపులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న నాగరాజు నాగమణిపై కూర్చున్నాడని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఆ నాగమణి చాలా పవర్ఫుల్ అని చెప్పేసి, ఆ నాగమణి నుంచి రిలీజ్ అయ్యే కాంతి చూసిన వాళ్ళు కళ్ళు పోతాయి అని చెప్పేసి, వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోతారని చెప్పేసి వీళ్ళ నమ్మకం. నెంబర్ 2 మధ్యప్రదేశ్లో ఉన్న కాకనమతి శివాలయం. ఈ శివాలయం గురించి ఇక్కడ వాళ్ళు రకరకాలుగా స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్కి కిటికీలు కానీ తలుపులు కానీ ఏమీ ఉండవు. కేవలం రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి నిర్మించిన ఈ టెంపుల్ని చూడడానికి చాలా ఆర్టిస్టిక్గా ఉంటుంది. ఏదైనా ఒక ఇల్లును కానీ టెంపుల్ కానీ కట్టడానికి సిమెంట్ సున్నం యూజ్ చేస్తాం, కానీ ఈ టెంపుల్ని కట్టడానికి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయకుండా కట్టారు. చిన్న రాయి పెద్ద రాయి అనే కొలతలు లేకుండా, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ఒక రాయి మీద ఒక రాయి పేర్చి గోపురాన్ని కట్టారు. సో ఇది ఎవరు కట్టారు, ఎలా కట్టారు, ఎందుకు కట్టారు అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. ఇది ఒక వండర్. ట్విస్ట్ ఏంటంటే ఈ టెంపుల్ని కట్టడానికి యూజ్ చేసిన రాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించవు. జస్ట్ ఒక రాత్రిలోనే ఈ టెంపుల్ని ఏవో శక్తులు కలిపి నిర్మించాయని, కొంతమంది అయితే ఆత్మలు నిర్మించాయని చెప్పేసి చెప్పుకుంటారు. ఈ రోజుకి కూడా ప్రతిరోజు రాత్రి ఆత్మలు వచ్చి ఈ గుడిలో ఉండే శివునికి పూజలు చేస్తారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఈ గుడిని చూసి చాలా భయపడుతూ ఉంటారు. నెంబర్ 3 చాముండేశ్వరి దేవి ఆలయం. ఇది బీహార్లోని కైమూర్ జిల్లాలో ఉండే అతి పురాతనమైన ఆలయం. మార్కండేయ పురాణాల ప్రకారం ఈ టెంపుల్ చండ్ మండ్ అనే 2 సేనాపతులు చంపుకోవడంతో ముడిపడి ఉంది. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే సాత్విక బలి. ముండేశ్వరి దేవికి బలివ్వడానికి కొన్ని మేకలను తీసుకొస్తారు, కానీ వాటి ప్రాణాలను మాత్రం తీసుకోరు. మొదటగా బలివ్వాల్సిన మేకను ఆలయంలో ముండేశ్వరి విగ్రహం దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత పూజారి ఆ మేకపై పూజలు చేసి మంత్రించిన అక్షింతలు వేస్తాడు. వెంటనే మేక స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఆ తర్వాత పూజారి మళ్ళీ మంత్రించి పూజలు చేసిన అక్షింతలను మళ్ళీ మేకపై వేస్తాడు. ఈసారి వేసిన తర్వాత మేక స్పృహ నుంచి లేచి బయటకు వచ్చి వెళ్ళిపోతుంది. దీన్నే వాళ్ళు బలి అంటారు. నెంబర్ 4 శ్రీ మురుగన్ టెంపుల్. ఇది కన్యాకుమారికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు 17వ శతాబ్దంలో ఈ గుడిపై దాడి చేసి ఈ గుడిలో ఉండే పంచలోహాలతో చేసిన కార్తికేయ విగ్రహాన్ని, అలానే దీంతో పాటు చాలా సంపదను నిధిని దోచుకెళ్తారు. ఇలా దోచుకున్న నిధిని సముద్ర మార్గంలో ఇంగ్లాండ్ తీసుకువెళ్తున్నప్పుడు మధ్యలో చాలా పెద్ద తుఫాన్ వస్తుంది. ఈ తుఫానికి సముద్రంలోనే మునిగి చనిపోతామని చెప్పేసి బ్రిటిషర్స్ అందరూ చాలా భయపడతారు. దీనంతటికీ కారణం ఈ విగ్రహమేనని, ఈ విగ్రహాన్ని దొంగిలించడం వల్ల శాపం తగిలిందని, అలాగే ఈ విగ్రహాన్ని వెంట తీసుకుని వెళ్తే నాశనం అయిపోతారని చెప్పేసి షిప్ కెప్టెన్ చెప్పడంతో అది నమ్మిన బ్రిటిషర్స్ ఈ విగ్రహాన్ని సముద్రంలోకి విసిరేస్తారు. దీని తర్వాత తుఫాన్ ఆగిపోతుంది. ఆ తర్వాత రోజు లార్డ్ మురుగన్ ఒక భక్తుని కల్లోకి వచ్చి ఆ విగ్రహం ఉండే చోట సముద్రంలో ఒక నిమ్మకాయ తేలుతుందని చెప్పేసి చెప్తాడు. ఇది నిజం అని నమ్మిన భక్తుడు సముద్రంలోకి వెళ్తాడు వెతకడానికి. అలా వెతుకుతున్న టైంలోనే నిజంగానే ఒక ప్లేస్లో సముద్రంలో నిమ్మకాయ కనబడుతుంది. దాని కిందకు వెళ్ళి చూస్తే ఆ విగ్రహం ఉంటుంది. 2004 డిసెంబర్ 26న చెన్నైలో వచ్చిన సునామీ గురించి, అది చేసిన వ్యవస్థ గురించి మనందరికీ తెలుసు. చాలా ప్రాంతాలు ఈ సునామీలో కొట్టుకుపోయాయి. కానీ సునామీ వచ్చిన సముద్ర తీరానికి దగ్గరలో ఉండే ఈ శ్రీ మురుగన్ టెంపుల్ మాత్రం ఏమీ కాలేదు. సునామీ ఈ టెంపుల్ని ఏమీ చేయలేకపోయింది. ఇంకా చెప్పాలి అంటే ఈ సునామీ వచ్చినప్పుడు ఈ టెంపుల్కి 2 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళిపోయాయంట అలలు. ఇది లైవ్లో చూసిన వాళ్ళు చెప్పారు. ఈ టెంపుల్కి నీటి వలన ఎలాంటి హాని జరగదని, ఇదొక వరం అని, దీని గురించి ఆలయంలో ఉండే శిలాశాసనాలపై రాసి ఉందని చెప్పేసి అంటారు. నెంబర్ 5 వీరభద్ర టెంపుల్. ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో లేపాక్షిలో ఉంది. ఈ టెంపుల్లో శివునికి మరొక భీకర రూపం వీరభద్ర అవతారంలో శివుడు కొలువై ఉన్నాడు ఈ లేపాక్షి ఆలయంలో. ఈ ఆలయాన్ని లేపాక్షి ఆలయం అని, అలానే హ్యాంగింగ్ పిల్లర్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ టెంపుల్లో దాదాపు 70 స్తంభాలు ఉంటాయి. కానీ ఈ 70 స్తంభాల్లో ఒక స్తంభం మాత్రం భూమికి టచ్ అవ్వకుండానే గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ టెంపుల్ అంతా కూడా ఈ హ్యాంగింగ్ పిల్లర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ హ్యాంగింగ్ పిల్లర్ భూమికి టచ్ అవ్వకుండా ఒక 1 ఇంచ్ పైన ఉంటుంది. అందుకే ఈ స్తంభాన్ని ఆకాశ స్తంభం అని పిలుస్తుంటారు. అసలు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ స్తంభం గాలిలో ఎలా వేలాడుతుంది అనేది ఎవరికి తెలియదు. ఈవెన్ సైంటిస్టులు కూడా ఇప్పటికీ ఇది ఒక పెద్ద మిస్టరీ. నెంబర్ 6 బిజిలీ మహాదేవ టెంపుల్. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని కులు అనే ప్రాంతంలో ఉంది. ఇది భూమికి చాలా ఎత్తైన పర్వతం మీద ఉంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఈ టెంపుల్ మీద పిడుగు పడుతుంది. ఇలా పిడుగు పడడం వల్ల ఈ టెంపుల్లో ఉండే శివలింగం ముక్కలుగా విడిపోతుంది. ఇలా విడిపోయిన శివలింగాన్ని పూజారి వెన్నతో అతికిస్తాడు. ఇలా చేసిన వెంటనే మరలా శివుడు ఇంతకుముందు ఎలా ఉన్నాడో అదే రూపంలో మారిపోతాడు. మన దేశంలో ఉండే అతి పురాతనమైన టెంపుల్స్ లో ఇదే ఒకటి. ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్తే కులాంతా అనే ఒక దైత్యుడు ఈ ప్లేస్ ని ఆక్రమించి తను ఉండే ప్రదేశంగా మార్చుకుంటాడు. అలా మార్చుకున్న తర్వాత ఈ ప్రదేశాన్ని అంతటినీ కూడా ఒక సముద్రంలో ముంచేద్దాం అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు శివుడు తన త్రిశూలంతో ఈ కులాంతను చంపేస్తాడు. ఈ కులాంత చనిపోయిన తర్వాత తన శరీరం ఒక పెద్ద పర్వతంగా మారిపోతుంది.
ప్రతి పుష్కరాలకు ఒకసారి దేవతల రాజైన ఇంద్రుడు శివుని ఆజ్ఞతో ఈ ప్రదేశంలో పిడుగులు కురిపిస్తాడని చెప్పేసి పురాణాలలో కథ ఉంది. నెంబర్ 7 మాతాంగేశ్వరి ఆలయం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే యునెస్కో వాళ్ళు దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా పేర్కొన్నారు. హిస్టరీలోకి వెళ్తే ఈ ప్రదేశంలో 85 టెంపుల్స్ ఉన్నాయి. ఈ 85 టెంపుల్స్ లో కేవలం ఇప్పుడు 25 టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 25 టెంపుల్స్ లో ఈ మాతాంగేశ్వరి టెంపుల్ అనేది చాలా స్పెషల్. అది ఎలా స్పెషల్ అంటే ప్రతి సంవత్సరం వచ్చే శరత్ పౌర్ణమి రోజున ఈ టెంపుల్లో ఉండే శివలింగం 1 ఇంచ్ పెరుగుతుంది హైట్. అంతేకాకుండా ఈ శివలింగం భూమి లోపల ఎంత అయితే లోతు ఉంటుందో భూమి పైన కూడా అంత హైట్ ఉంటుంది. అసలు అలా ఎలా ఈ శివలింగం ఎత్తు పెరుగుతుంది అని చెప్పేసి చాలా మంది సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు, ఎక్స్పర్ట్స్లు ట్రై చేశారు ఫైండ్ అవుట్ చేద్దాం అని చెప్పేసి, కానీ వాళ్ళ కాలేదు. నెంబర్ 8 నిధివన్ టెంపుల్. ఈ టెంపుల్ ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది. ఇది కూడా మన భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ ఆలయం. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రతిరోజు రాత్రి ఈ టెంపుల్లో శ్రీకృష్ణుడు గోపికలతో నృత్యం చేస్తూ ఉంటాడని చెప్పేసి వాళ్ళ నమ్మకం. అందుకే ప్రతిరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ టెంపుల్ని క్లోజ్ చేస్తారు, ఓపెన్ చేయరు. ఆ టైంలో ఈ నిధివన్లో కానీ, ఈ నిధివన్ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో కానీ మనుషులు కానీ, జంతువులు, పక్షులు ఏవి కూడా కనిపించవు. కొంతమంది బాగా క్యూరియాసిటీ ఉండే పీపుల్ ఉంటారు నాలాంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా లోపల ఏం జరుగుతుంది, అసలు ఏముంది అని తెలుసుకోవడానికి రాత్రులు గోడ దూకి వెళ్తూ ఉంటారు ఈ గుళ్ళోకి. సో వాళ్ళందరూ కూడా మతిస్థిమితం కోల్పోయి పిచ్చలు అయిపోతూ తిరుగుతుంటారంట. 10 years బ్యాక్ ఒక జైపూర్లో ఉండే కృష్ణ భక్తులు ఒక అతను ఈ గుడిలో ఏం జరుగుతుంది, రాత్రులు అసలు ఏముంది, ఏం జరుగుతుందని ఫైండ్ అవుట్ చేద్దాం అని చెప్పేసి ఆ గుడిలోనే రాత్రంతా దాక్కున్నాడు. ఈ నిధివన్ టెంపుల్ గేట్లు ఓపెన్ చేసేసరికి ఆ వ్యక్తి స్ప్రో కోల్పోయి నేల మీద పడి ఉన్నాడు. అతని మతిస్థిమితం కూడా బాగా కోల్పోయింది. ఇలాంటివి సంఘటనలు చాలా జరిగాయి ఆ ప్రదేశంలో. అక్కడ ఈ ప్రదేశంలోనే వీరి కోసం ఒక పూల పాన్పు వేసి ఉంచుతారు 7 గంటల ఆ టైంలోనే. ఎలా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి డెకరేట్ చేస్తారు కదా బెడ్ అలా. నెంబర్ 9 జ్వాలాదేవి ఆలయం. ఈ టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మన భారతదేశంలో ఉండే 51 శక్తిపీఠాల్లో ఇది కూడా ఒక శక్తిపీఠం. పౌరాణిక కథల ప్రకారం ఈ టెంపుల్ ఉన్న ప్రదేశంలోనే సతీదేవి నాలిక పడింది. ఇక్కడ శివుడు ఉన్మత్ కాలభైరవ స్వామి అవతారంలో ఉంటాడు. ఈ జ్వాలాదేవి టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే భూమి లోపల నుంచి ఆటోమేటిక్గా అగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయి. ఈ జ్వాలల్ని ఇక్కడ భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఎలాంటి విగ్రహాలు ఉండవు. జ్వాలలు ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత లోతు నుంచి వస్తున్నాయి అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా ఇది ఒక పెద్ద మిస్టరీ. నెంబర్ 10 కైలాస టెంపుల్. ఈ టెంపుల్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా అనే ప్లేస్లో ఉంది. ఈ టెంపుల్ మిస్టరీ సైంటిస్టులకి ఎప్పటికీ కూడా ఒక పెద్ద ఛాలెంజ్. క్రీస్తుపూర్వం 753, 773 ఆ మధ్యలో కృష్ణపద మహారాజు ఈ కైలాస టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ని ఎలా నిర్మించారు, అసలు ఏ టెక్నాలజీ యూజ్ చేశారు, అసలు ఏ మెటీరియల్ యూజ్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ ఎవరి దగ్గర లేదు. ఈ టెంపుల్ మీద చెక్కిన శిల్పకళ చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ మీద శిలా పథకాలలో రాసిన భాషను ఇప్పటికీ కూడా ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. బేసిక్గా ఏ టెంపుల్ అయినా సరే కింద నుంచి పైకి నిర్మిస్తూ ఉంటారు, కానీ ఈ టెంపుల్ మాత్రం పైనుంచి కింద నిర్మించారు. అలానే వర్షం నీటిని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈ టెంపుల్ కలిగి ఉంది. సైంటిస్టుల రీసెర్చ్లో ఈ టెంపుల్ కడుతున్నప్పుడు దాదాపు 7 లక్షల టన్నుల రాయిని కట్ చేసి ఉంటారని చెప్పేసి వాళ్ళ రీసెర్చ్లో తెలిసింది. దీని ప్రకారం చూస్తే ఈ కైలాస టెంపుల్ కట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కంప్లీట్ చేసే వరకు దాదాపు 150 years పట్టి ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. కానీ చరిత్రలో ఇది కేవలం 15 yearsలో మాత్రమే కంప్లీట్ చేశారని చెప్పేసి ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీతో ఈ రాళ్ళు కట్ చేయడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి అప్పట్లో అలా ఎలా నిర్మించారని చెప్పేసి ఇప్పటికీ పెద్ద మిస్టరీ. ఇవి మన ఇండియాలో ఉండే టాప్ 10 మిస్టీరియస్ దేవాలయాలు. సో లాస్ట్ వరకు చూసారనుకుంటున్నా. చూస్తే కనుక నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి.